తిరుపతి మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అలాగే ధర్మారెడ్డి మీద, అలాగే అంతకుముందు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, అప్పటి ఈవో జవహర్ రెడ్డి, వీళ్ళ నలుగురి మీద విజిలెన్స్ అధికారులు కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో భారీగా అవకతవకలు జరిగాయని, భారీ స్థాయిలో దోచివేయటం జరిగిందని, ప్రతి ఏడాది కూడా టీటీడీలో ఇంజనీరింగ్ విభాగంలో టెండర్లు పిలిచి దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా కాంట్రాక్టులు ఇస్తూ ఉంటారని, అయితే వీటిల్లో భారీ అవకతవకలు జరిగినాయి అని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే గోవిందరాజ్ సత్ర నిర్మాణానికి సంబంధించి 425 కోట్లు, వివిధ శాఖల్లో మరొక 77 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగిందని, వీటికి సంబంధించే విజిలెన్స్ అధికారులు గత 2 నెలల నుంచి తీవ్రంగా కృషి చేస్తున్నప్పటికీ కూడా ఇంకా కొన్ని ఆధారాలు లభించాల్సి ఉన్నాయి అనేది వారి ఉద్దేశం. దీంతో వీళ్ళందరినీ విచారణకు రావాల్సిందిగా ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, అలాగే వైవి సుబ్బారెడ్డి, అలాగే జవహర్ రెడ్డి వీళ్ళకు నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. విచారణ చేపట్టి టీటీడీలో మరి ఎన్ని అక్రమాలు జరిగినాయి ఏంటి అనేటువంటి అంశాలు బయటకు తీయాలి అనేది ప్రభుత్వం చాలా దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నట్లుగా కనిపిస్తుంది. మరి ఏం జరిగిద్దో చూడాలి.